షలోమ్. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనము. ప్రోవెర్బ్స్ చాప్టర్ 24:10. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. ఇఫ్ యు ఫాల్టర్ ఇన్ ఎ టైమ్ ఆఫ్ ట్రబుల్, హౌ స్మాల్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. శ్రమలోయల గుండా వెళ్ళటం అనేది మనుషులకు సాధారణంగా సంభవించే అనుభవాలే. శ్రమ, ప్రతికూలత, ఇబ్బంది, ఇరుకులు, వీటన్నింటిలో మనం ఎలా స్పందిస్తున్నామనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే శ్రమలు వచ్చినప్పుడు నెగిటివ్గా ఆలోచించటము, ప్రశ్నించటం, నాకే ఎందుకు ఇలా అని ఆలోచించటం మొదట అందరూ చేసేదే. ఎందుకంటే సమస్యను మొదట మన కళ్ళతో చూసి దాని యొక్క తదనంతర పరిణామాలను జనరలైజ్ చేసేసి గోరంతను కొండంత చేసి చూస్తాం. హియర్ వీ నీడ్ టు హ్యావ్ లెన్స్ ఆఫ్ గాడ్, లేకపోతే కృంగుదల ఆవహిస్తుంది. ప్రతికూలత అనేది మనం పైమెట్టు ఎక్కటానికి మోటివేషన్గాను ఉండొచ్చు, లేదా అధపాతాళానికి దిగిపోవటానికి డిస్కరేజ్మెంట్గాను చూడొచ్చు. ఈ రెండింటికి తేడా మన జీవితం పట్ల దేవుని యొక్క ప్రణాళికలు తేలినంత వరకు మనకు స్పష్టత అనేది ఉండదు. యాకోబు ఐగుప్తు దేశానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు తన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయని అంటారు. అయితే రోమా 8:28 ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు, మనకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారు. అదేమిటంటే ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ అని, ఇంక్లూడింగ్ అడ్వర్సిటీ, పెయిన్, అఫ్లిక్షన్, ట్రబుల్స్ అన్నీ కూడా. దానియేలును సింహాల గుహలోనికి పంపకుండాను, షద్రక్, మెషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో పడకుండాను దేవుడు ఆపగలరు. కానీ దేవుడు అంటున్నారు, ఈ లోకంలో శ్రమలు వస్తాయి, అయినా కూడా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి అని. ఎందుకంటే దేవుడు వీటన్నింటి ద్వారా మనలను అత్యధికమైన విజయవంతులుగా చేస్తున్నారు. హల్లెలూయా. సర్వ సైన్యములకు అధిపతియగు యెహోవా వందనాలు తండ్రి. ఈ లోకంలోనిది ఏది కూడా మమ్మల్ని క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపదని జ్ఞాపకం చేసినందుకు వందనాలు తండ్రి. ఛాలెంజెస్ వచ్చినప్పుడు కృంగిపోకుండా సమయోచితమైనటువంటి జ్ఞానముతోనూ కృపతోనూ నింపమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.